ఆ విశాల్ గారిని నీ పుట్టింటికి తీసుకెళ్ళావు, వాడికి టిఫిన్ చేసి పెట్టావు. అన్నీ నేను నీకు చెప్పేటంత గొప్పదాన్ని కాదు, కాని ఒక్కోసారి మన కళ్ళు మనల్నే మోసం చేస్తుంటాయి. కావేరి విషయంలో అదే జరిగిందేమో అని నా అనుమానం. అన్నీ నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు, కాని కావేరి ఎలాంటిదో నీకు కూడా తెలుసు కదా. తను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయదు. అసలు తప్పెలా ఉంటుందో కూడా తనకు తెలీదు. ఓహో అలాగా. మరి ఆవిడ గారు వాళ్ళమ్మ వాళ్ళింట్లో ఆ విషయాలతో ఉండి వర్క్ సైట్లో ఉన్నానని భువనకెందుకు అబద్ధం చెప్పింది? అనసూయ, నీకు కావేరి గురించి తెలీదు. తనేం చేసినా ఈ కుటుంబం కోసమే చేస్తుంది. ఆఖరికి అబద్ధం చెప్పినా దాని వెనకేదో బలమైన కారణం ఉండుంటుంది. అన్నీ నీకు తెలియని కావేరా, తను నువ్వు మెచ్చిన కావేరి, కోడలిగా నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కావేరి. ఇదంతా యమజ కుట్రలా ఉంది. తన వల్లే కావేరి ఇబ్బంది పడుతున్నట్టనిపిస్తుంది. అందుకే ఇలా చేస్తుందనుకుంటున్నాను. చాలే ఇంకా ఆపు కాకి. కళ్ల ముందు నిజాలు కనపడుతున్నా ఇంకా మాయ చేద్దామని చూస్తావేంటి? అనసూయ, ఇది అన్ని ఫ్యామిలీ విషయం, నువ్వు మాట్లాడుకో. తన కుటుంబానికి సంబంధించిన విషయం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. తన ఫ్రెండ్గా నిజాలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇదిగో అనసూయ, బాధ్యతంటే మంచి చేయడమే, ముంచేయడం కాదు. వచ్చావా అత్తయ్య? రారా. ఓనా, వీళ్ళిద్దరినీ ఆ కావేరి ఏదో మాయ చేసింది. అందుకే కావేరి వైపు మాట్లాడుతున్నారు. ఆవిడ గారు ఏం చేసినా సమర్థిస్తున్నారు. నువ్వు కాసేపు మాట్లాడకు. భువన, అన్నీ మర్చిపోయి కాసేపు ప్రశాంతంగా ఉండు. భువనలా ఆలోచించు. కావేరి ఏంటో నీకే తెలుస్తుంది. ఓనా, వీళ్ళు నిన్ను మోసం చేయడానికి చూస్తున్నారు. వాళ్లకు నేను అడ్డుగా ఉన్నానని నన్ను తరిమేయాలని చూశారు. నిన్ను తరిమేయాలని చూడమేంటి? నిజం బోనా, ఈ కాకి ఒక చెల్లెలుందని, తన పేరు కోకి అని, అది చచ్చి దెయ్యం అయిందని చెప్పారు. అంతేకాదు, ఈ కాకి తెల్లచీర కట్టుకుని దెయ్యంలా నన్ను భయపెట్టింది. ఏదో గుండె ధైర్యం ఎక్కువ గలదాన్ని కాబట్టి బ్రతికిపోయాను. నువ్వు కూడా దెయ్యానివే కదే, దెయ్యాలకెందుకు భయపడతావు? ఏం కాకి, అనసూయ చెప్పేది నిజమేనా? కాదన్నీ, ఈ అనసూయ అబద్ధం చెప్తుంది. ఏ, నేను కాదు, నువ్వే అబద్ధాలు చెప్తున్నావు. ఏయ్, ఎందుకు చెప్తాను? అది నీ పని. పల్లి లోపలికి వేయడం, చాడీలు బయటకు వదలడం. నిన్ను భరించలేకపోతున్నావు. కాకి ఆగు. అత్తయ్య, మీరు చెప్పండి, ఏం జరిగింది? అడిగేది మిమ్మల్ని అత్తయ్య. అది అది భువన, అది అది అని పెద్దమ్మని ఇబ్బంది పెట్టొద్దు. చేసిందంతా నేనే. ఈ అనసూయ నిన్ను కావేరిని విడదీస్తుందని అలా చేశాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఎవరేం చెప్పినా నమ్మేస్తానా? నాకు సొంతంగా ఆలోచించడం రాదనా? అది కాదు భువనా. ఇంకేం చెప్పొద్దు అత్తయ్య. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు తెలియడం లేదు. అన్నీ
నిన్ను మోసం చేయాలని కాదు, కుటుంబం విడిపోకూడదని అలా చేశాను. నువ్వు చేసింది చాలా తప్పు కాకి. తను నా ఫ్రెండ్. తనని తరిమేద్దాం అనుకున్నావా? అయినా ఒక పక్క కావేరి డ్రామాలు ఆడుతుంది, మరో పక్క నువ్వా? ఎవరు నా వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తున్నారు. అమ్మా భువనా, ఇంకేం మాట్లాడొద్దు అత్తయ్య. దయచేసి అందరూ వెళ్ళిపోండి. అది కాదన్నీ. ఇంకేం చెప్పొద్దు. వెళ్ళండి, వెళ్ళండి. చూసావా భువన వీళ్ళ వేషాలు? అనసూయ ప్లీజ్, నా మూడేం బాలేదు. దయచేసి నువ్వు కూడా